గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ సత్తెనపల్లి నియోజకవర్గానికి వస్తున్నారు. అక్కడ సంవత్సరం క్రితం రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ప్రామాణికంగా తీసుకొని పాలన చేస్తున్న తెలుగుదేశ ప్రభుత్వం యొక్క దురాఘాతాలు తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు నివాళులు అర్పించడమే కాకుండా వాళ్ళ కుటుంబంతో కలవడానికి, సానుభూతి తెలియజేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ సత్తెనపల్లి నియోజకవర్గానికి రాబోతున్నారు. దానికి పల్నాడు జిల్లాలోని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హెచ్చుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆత్మహత్యగా రికార్డులు చెప్తున్నాయి. నాగమల్లేశ్వరరావు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు అని. కానీ వాస్తవం చూస్తే ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసులు చేసిన హత్య. కౌంటింగ్ అయిన మరుసటి రోజు, అదే రోజు పోలీసులు తీసుకెళ్ళి ఆ గ్రామ ఉప సర్పంచ్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టి దుర్భషలాడి, కేవలం అతను ఒక కమ్మ కులానికి చెందినవాడు, జగన్మోహన్ రెడ్డి తరఫున నిలబడుతున్నాడని ఎట్టబడితే అట్ట మాట్లాడి చివరికి ఊరి నుంచి బహిష్కరించారు పోలీసులు. వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు? కేవలం లాఠీ ఉంది, మీ ఇష్టం, అధికార నాయకులకి తొత్తులుగా పనిచేస్తామని అతన్ని హింసించి ఊళ్ళోకి పోనీకపోతే ఆ అవమానాలు వరుసగా 4-5 రోజులు జరుగుతుంటే చివరికి అవమానం భరించలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, పాపం ఎన్నో రోజులు పదవుల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తిని పోలీస్ బలంతో తెలుగుదేశం ప్రభుత్వం హత్య చేసింది. ఇలాగ అనేక ఘటనలు మనం చూస్తే పల్నాడులో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద జులుం చేయడానికే పోలీసులు ఉన్నారు. ఈడ మీరు చూస్తే లక్ష్మీనారాయణ పాపం మన పెద్దనెమిలిపురి సేమ్ స్టేషన్కి తీసుకెళ్ళి, నువ్వు కమ్మకులానివి అయితే వైఎస్ఆర్లో ఉంటావా? ఏంది ఇది? ఏదన్నా పోనీ ఏదైనా రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఒక కులం వాడు ఒక పార్టీలో ఉండాలి, ఇంకో కులం వాడు ఇంకో పార్టీలో ఉండాలని చేయండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం అయితే ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ పార్టీలో ఉండొచ్చు, ఎవరికైనా ఓటేసే హక్కు అంబేద్కర్ గారు ఇచ్చారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అలా కాదంట. ఓ కులం వాళ్ళు ఒక పార్టీలోనే ఉండాలి. మీరు చట్టం చేయండి, అసెంబ్లీలో మొత్తం మీరే కదా, ప్రతిపక్షం కూడా రానియట్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గొంతు తొక్కేస్తున్నారు కదా, చేసుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇది ఎక్కడ విట్టూరు వినలేదు, చూడలేదు, కనలేదు. పాపం లక్ష్మణాన్ని తీసుకెళ్ళి అదే కొడితే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవుడు దయ వల్ల ప్రాణాలు నిలిసాయని చెప్తున్నారు. నిలబడాలనే కోరుకుందాం. అనేక ఘటనలు. ఇక్కడ హరికృష్ణని కొడితే మీరే చూశారు, దాచేపల్లి నాయకులంతా ఎలా ఉద్యమించారు, పులుల్లాగా గర్జించారు అడగపోయి. ఆ కేసు కూడా హైకోర్టులో వేశాం. లేదు, కృష్ణవేణి ఆడపడుచు సోషల్ మీడియా అని పోలీసులు అనరాని మాటలు, ఇలా ఎన్నో సోషల్ మీడియా రాజాని, బాబుని మన గురజాల పోలీస్ స్టేషన్లో కొట్టిన ఉద్దాంతాలు కానీ, లేదు పిన్నెల్లి సైదాని కొట్టిన ఉద్దాంతాలు కానీ, లేదు తురకపాలెం నుంచి రఫీక్ కావచ్చు, ఇలా అనేక ఉన్నాయి. అన్ని క్రోడిస్తున్నాం, చాలా ఉన్నాయి, ఎన్ని పెడతాం, ఏది వదిలే ప్రశ్నే లేదు. ఈరోజు ఒక 4 కేసులో 10 కేసులో మహేష్ రెడ్డి చెప్పనంత మాత్రాన వదులుతాం అనుకుంటున్నారేమో. మీరే చూపెట్టారు కదా దారి. 5 సంవత్సరాల క్రితం కేసులైనా ఇప్పుడు బుక్ చేస్తున్నారు. మరి మేము ఎలా వదులుతాం? ఏఏ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అయితే చెయ్యేశాడో ఖచ్చితంగా అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కడతాం, వాళ్ళని కూడా చట్టం ముందు నిలబెడతాం, డిస్మిస్ చేపిస్తాం, సస్పెన్షన్ కాదు. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కంకణం కట్టుకొని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు, ఎక్కడైతే ఎటువంటి ఘటనలు జరిగినాయో రేపు స్పెషల్ కోర్టు పెట్టి, స్పెషల్ ఎంక్వైరీలు పెట్టించి వాళ్ళకి శిక్ష వేసి వాళ్ళు ఎక్కడైతే కొట్టారో అదే పోలీస్ స్టేషన్ బొక్కలో వేసేటట్టు చేయబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేయాలి. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ వచ్చే సభకి గురజాల నియోజకవర్గం నుంచి తండోపతండాలుగా వచ్చి మన పల్నాటి గలం అక్కడ వినిపించేటట్టు సోదరుడు
నాగమల్లేశ్వరరావుకి ఘనమైన నివాళులు మనం అందరం అర్పించేటట్టు అందరం ప్రయత్నం చేయాలని తెలియచేసుకుంటూ, అలాగే మన పల్నాడు ప్రాంతానికి ఒక సామాజిక దేవాలయం తలమానికమైన పల్నాడులోని వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పునఃప్రారంభించాలి, పనులు వేగవంతం చేయాలి. గతంలో నేను చెప్పాను, ఈ రోజు నుంచి సెల్ఫీ ఛాలెంజ్లతో ముందు మా నిరసన తెలియజేస్తాం, ఆ తర్వాత ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, అవసరమైతే హైకోర్టులో కూడా నేను ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం వేయబోతున్నాను. తక్షణమే ఆ కాలేజ్ పూర్తి చేయాలి. ఎందుకంటే పట్టి నేను ఎమ్మెల్యే అయిన 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మొట్టమొదటి బడ్జెట్లో నిధులు శాంక్షన్ చేయించాం. వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి భూమి సేకరించాం. హాస్పిటల్ 90% పూర్తయింది 2024 జూన్ కల్లా. ప్రారంభించాం కూడా హాస్పిటల్. 70% కాలేజ్ పూర్తయింది. మెడికల్ కాలేజే కాదు, నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం అక్కడ. కానీ సంవత్సరం నుంచి, గతంలో 1500 నుంచి 2000 మంది కార్మికులు పనిచేస్తుంటే సంవత్సరం నుంచి 50 మంది కూడా పనిచేయట్లేదు. ఏమిటంత కక్ష ఆ కాలేజ్ మీద ఈ ప్రభుత్వానికి, ఇక్కడున్న ఎమ్మెల్యేకి, ఎంపీకి నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఒకరోజు రివ్యూ చేయలేరా? అందుబాటులోకి తీసుకురాలేరా? సుమారు 100-200 పడకల హాస్పిటల్ అందుబాటులోకి వచ్చేసేదే సంవత్సరం క్రితం. వెల్దుర్తి నుంచి, నాగార్జున సాగర్ నుంచి, ఇటు మీరు చూస్తే తంగెడ, బట్రుపాలెం, కాట్రపాడు, ఇక్కడ అక్కడ నుంచి నస్రావుపేట దాకా ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎవరు ప్రసవించాలనుకున్నా, ఏ గుండె నొప్పి వచ్చినా, ఏ క్యాన్సర్ వచ్చినా నస్రావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పోవాలి. ఇంత దారుణమైన పరిస్థితులు. అందుకే కదా బ్రహ్మాండమైన కాలేజ్ తీసుకొచ్చాం. హాస్పిటల్ 200 పడకలు అందుబాటులోకి వచ్చినాయి. ఈ పాటి కాలేజ్ పూర్తయ్యేది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 100 అడ్మిషన్స్ ఇవ్వగలిగేవాళ్ళు. సంవత్సరానికి 500-600 మంది పిల్లలు వైద్య విద్యని, నర్సింగ్ కాలేజ్ విద్యని చదువుకునేవాళ్ళు. కనీసం సరైన డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ లేని పల్నాడు ప్రాంతంలో విద్యకే అతి ఉన్నతమైన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. ఇలా అనేక పథకాలు తీసుకొచ్చి 90% పూర్తి చేస్తే సంవత్సరం నుంచి దాంట్లో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అడుగు పెట్టలేదు, రివ్యూ చేయలేదు. తక్షణమే చేయండి, పనులు మొదలు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం, పూర్తి చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇది హక్కు. గెలవచ్చు, ఓడచ్చు. నిన్న మేము, ఈరోజు మీరు, రేపు మళ్ళీ మేము, మరుసటి రోజు ఇంకోళ్ళు వస్తారు. ఇదేం మన జాగీర్ కాదు. ఇది గతంలో చూసాం, రేపు చూస్తాం. ప్రజాస్వామ్యం ఇది. చేసిన పనులు మిగిలిపోతాయి. మీకేమన్నా మా మీద కోపం ఉంటే ఎటు పెడుతున్నారు కదా అక్రమ కేసులు. ప్రాజెక్టులు ఎందుకు ఆపుతారు? బాధ్యత కలిగిన ప్రతిపక్షం మేము. పాలక పక్షమా, ప్రతిపక్షమా కాదు, ప్రజల పక్షం. ఖచ్చితంగా నిలబడి పోరాటం చేస్తాం. మీరు చేయకపోతే రేపు వచ్చి పూర్తి చేస్తాం, అది వేరే విషయం. దాన్నంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారంట. సిగ్గుండాలి. ప్రభుత్వ ఫండ్స్ ₹1 లోన్ లేకుండా కేంద్ర దృష్టికి తీసుకెళ్లి జవహర్ రెడ్డి గారి ద్వారా 200 కోట్లు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు పెట్టి పూర్తి చేస్తుంటే లంచాలకు అది అమ్ముకుంటారంట. అమ్ముకుంటే రేపు ఏమవుతుంది? ఒక్కొక్క MBS సీటు 50 లక్షల నుంచి ₹1,00,00,000 అమ్ముకుంటాడు అతను. అదే ఈ రోజున 15,000కి చదవచ్చు మన బిడ్డలాడ ఫ్రీగా చదువుకుంటే. హాస్పిటల్కి పోయి రేపు 20,000, 30,000, 50,000 లక్షలు కట్టాలి. అదే హాస్పిటల్ పూర్తయితే ఉచితంగా గుంటూరు మెడికల్ కాలేజీలో ఎలా చూస్తున్నారో అలా చూస్తారు. ఖచ్చితంగా ప్రైవేట్ చేయకూడదు అనేదే మా డిమాండ్. మీరు చేసినా రేపు వెనక్కి తీసుకుంటాం. ఎవడొస్తాడో రాని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెలలోనే దాన్ని ఆ కాలేజీని మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం. ఆపే క్వశ్చనే ఉండదు. అది ప్రభుత్వానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి, ఏ ఒక్కడికి ఉండకూడదు. అదే మా డిమాండ్. అంతేకాదు, ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు అంటున్నారు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పేరు మారుస్తారంట. ఏమైనా సిగ్గుందా? మీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి, చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇంకోటి ఇవ్వండి మా పల్నాడు జిల్లాకని పోరాడి పెట్టండి. మాచర్ల గురజాల మధ్య పెడతారా? మాచర్ల నగరికల్ మధ్య పెడతారా? నసరావుపేట వినుకొండ మధ్య పెడతారా? జిల్లాలో ఇంకోటి తీసుకురండి. ఎవరు కాదంటున్నాం మిమ్మల్ని. ఏ 2 ఉండకూడదా? గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నున్నాయి చూడండి. గుంటూరు మెడికల్ కాలేజ్ అక్కడే, ఎయిమ్స్ అక్కడే, కాటూరి అక్కడే, NRI అక్కడే. ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? మరి అక్కడ 15 లక్షలకు అన్నుంటే 20 లక్షల ఓటింగ్, దాదాపు 30 లక్షల జనాభా ఉన్న పల్నాడు జిల్లాకి ఎన్ని కాలేజీలు ఉండాలో చెప్పండి. తీసుకురండి. మీకు కావాలంటే దానికి పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఎన్టీ రామారావు గారి పేరు పెడతారా? చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతారా? లోకేష్ గారి పేరు పెట్టుకుంటారు, పెట్టుకోండి, ఎవరు కాదన్నారు. ఇది మేము తెచ్చి, మేము నిర్మించి 90% హాస్పిటల్ పూర్తి చేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని పేరు పెట్టాం.
మీరు ఏది మార్చినా మళ్ళీ మారుస్తాం. ఇంతెందుకు, దాచేపల్లి నడిబొడ్డులో పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్కి శ్రీనివాసరావు గారి పేరు, లక్ష్మయ్య గారి పేరు పెట్టుకున్నాడు ఆయన. నేను వచ్చిన వెంటనే చెప్పారు, ఆయనకేం సంబంధం సార్, ఆయన జిల్లా పరిషత్ కాదు, మండలం కాదు, పంచాయతీ కాదు, మండల ప్రెసిడెంట్ కాదు, తీసేయాలి కదా అంటే, ఒకళ్ళు పెట్టినది నేను తీయను, చిల్లర రాజకీయం చెయ్యను. ఎవరిష్టం వాళ్ళది, మీ ఇష్టం మీది. ఇదిగో ఈరోజు మేము 2 హైవేలు తెచ్చాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్దంకి నార్కెట్పల్లి హైవే, జగన్ గారు ఉన్నప్పుడు మాచర్ల నుంచి దాచేపల్లి వరకు హైవే, అలాగే మన కొండమోడు నుంచి పేరేచెర్ల వరకు శాంక్షన్ చేయించాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మనం మీరు పనులు మొదలు పెట్టారు, నేను స్వాగతిస్తున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించాడు, మీరు పూర్తి చేయండి, తప్పే ఉంది. ఇంకో హైవే తీసుకురండి, పెట్టండి దానికి వేరే పేరు, తప్పే లేదు. దాంట్లో పేర్లు మారుస్తాం, బండలు ఎరగొట్టుకుంటాం అంటే చివరికి మిగిలేది ఏమీ ఉండదు. దానికి కాదు పోటీ పడాల్సింది. మేము ఒకటి తెస్తే మీరు 2 తేవాలి, మీరు 2 తెస్తే మేము 3 తేవాలి. జిల్లా నియోజకవర్గం బాగుపడింది. ఖచ్చితంగా సెల్ఫీ ప్రోగ్రామ్ ఈరోజు నాతో మొదలైంది. దయచేసి గురజాల నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడిని, కార్యకర్తని విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే 10 రోజులు మీరు ఆ కాలేజ్ ఆవరణ బయట నుంచి సెల్ఫీ తీసుకొని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టండి, వెంటనే ఈ పనులు పూర్తి చేయండి, 5-6 నెలల్లోనే హాస్పిటల్ కాలేజీ అందుబాటులోకి తీసుకురండి, తీసుకొచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయి అని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తే కాదు, పల్నాడు ప్రజలు కూడా భాగస్వాములు అవ్వండి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు. ప్రజల సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, ఇది మీ బాధ్యత, మన బాధ్యత, అందరి బాధ్యత. మనం ఎవరిని తప్పు పట్టట్లేదు, పూర్తి చేయమని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ సెల్ఫీ ఛాలెంజ్లో అందరూ పాల్పంచుకోవాలి. ఆ తర్వాత రిలే దీక్షలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి, హైకోర్టులో వాద్యం వేయటం ఉంటుంది, అవసరమైతే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల్ని తీసుకొస్తాం. దీని మీద మా గళం ఒక ప్రతిపక్షంగా గట్టిగా ఉంటుందని తెలియచేసుకుంటూ, మరోసారి 18వ తేదీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి సభకి గట్టిగా పల్నాడు నుంచి ఎప్పటిలాగానే రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగిద్ది. పల్నాడులో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అనే మాట మరొకసారి ప్రతిధ్వనిచ్చేటట్టు, ఈ రాష్ట్రంలో తెలియజేసేటట్టు కార్యకర్తలు కదలి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.